Hi friends, welcome to my channel JK Competitions. This is your Ajay MNR. ఈరోజు క్లాస్లో భాగంగా మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జువాలజీ నుంచి ఒక టాపిక్ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనము ఒక యూనిట్ ఫినిష్ చేసుకుని రెండో యూనిట్ జంతు దేహ నిర్మాణం దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంతకుముందు క్లాస్లో మనము ఆ కణజాలాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఉపకళా కణజాలం గురించి మనం డిస్కస్ చేసాం. ఈరోజు క్లాస్లో భాగంగా మనము తర్వాత ఉపకళా కణజాలం ఎన్ని రకాలు వాటి యొక్క విధులు వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్, రిగార్డింగ్ డిఎస్సి కదా, మార్చి 15 అని చెప్తున్నారు. అయితే టెట్కి సంబంధించిన విషయాలు కూడా ఈరోజు మనకి సూచాయిగా ఒక న్యూస్ లాగా వచ్చింది. అది ఎంతవరకు నిజమనేది మనం వేచి చూడాల్సిందే. డిఎస్సికి ముందు ఒక టెస్ట్ నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచనలో ఉందన్నట్టుగా న్యూస్ పేపర్లో న్యూస్లు ఉన్నాయి. అంటే మార్చి చివరి వీక్లో లేదా సెకండ్ వీక్ చివరి వారంలో టెట్ నిర్వహించే అవకాశం ఉందని బాగా వార్తలు వినిపిస్తున్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ మనం ప్రిపేర్ అయ్యే ఇది టెట్కి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు రెండు కూడా కొంచెం ప్యారలల్గా ప్రిపేర్ అవుతూ ఉండండి. కంటెంట్ మాత్రం ఎక్కడ మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఇంకెవరికైనా ఈ కంటెంట్ అలాగే పీడిఎఫ్ సాఫ్ట్ కాపీ కావాలనుకుంటే మీరు మెంబర్షిప్ తీసుకునండి. మెంబర్షిప్ తీసుకుంటే మీకు పీడిఎఫ్ అందించబడుతుంది. ఇంకా చాలామంది అడుగుతున్నారు పీడిఎఫ్ ఉంటే పెట్టండి అని. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పీడిఎఫ్ అయితే అన్ని చాప్టర్స్కి రెడీగా లేదు. ఒక్కొక్క చాప్టర్ వైజ్గా నేను పీడిఎఫ్ ప్రిపేర్ చేస్తున్నాను. చాప్టర్ అయిన వెంటనే ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వారికి ఆ పీడిఎఫ్ వారికి డైరెక్ట్గా గ్రూప్లో పెడతాం. ఆ తర్వాత మీరు పీడిఎఫ్ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం విల్ స్టార్ట్ టుడేస్ క్లాస్. లాస్ట్ క్లాస్లో మనం ఆల్మోస్ట్ 666 క్వశ్చన్స్ వరకు మనం డిస్కస్ చేసాం. 6 వరకు 665. ఈరోజు క్లాస్లో భాగంగా మనం క్వశ్చన్ నెంబర్ 666 నుంచి మనం డిస్కస్ చేద్దాం. 666. ఆకారం ఆధారంగా సరళ ఉపకళ ఎన్ని రకాలు? ఆకారం ఆధారంగా సరళ ఉపకళ ఎన్ని రకాలు అంటే ఆన్సర్ 3 రకాలు. అవి సరళ శల్కల ఉపకళ, సరళ ఘనాకార ఉపకళ, అలాగే సరళ స్తంభాకార ఉపకళ. 3 రకాలైన ఉపకళలు: సరళ ఉపకళ, సరళ శల్కల ఉపకళ, ఘనాకార ఉపకళ, అలాగే స్తంభాకార ఉపకళ. ఇలా 3 భాగాలుగా విభజించవచ్చు. దీన్ని బట్టి ఆకారం ఆధారాన్ని చేసుకుని సరళ ఉపకళను 3 భాగాలుగా మనము విభజించవచ్చు. తర్వాత 667 క్వశ్చన్, 60 క్వశ్చన్. పేవ్మెంట్ ఉపకళ అని దేనిని అంటారు? పేవ్మెంట్ ఉపకళ అని దేనిని అంటారు? ఆన్సర్ సరళ శల్కల ఉపకళ. సరళ శల్కల ఉపకళను పేవ్మెంట్ ఉపకళ అని కూడా అంటాం. 668. సరళ శల్కల ఉపకళ దీనిలో ఎన్ని స్తరాలు ఉంటాయి? ఆన్సర్ ఒకే ఒక కణస్థరము ఉంటుంది. అండ్ క్వశ్చన్ నెంబర్ 669. సరళ శల్కల ఉపకళలో కణాలు ఏ ఆకారంలో ఉంటాయి? ఆన్సర్ బల్లపరుపుగా ఉంటాయి. వీటిని బల్లపరుపుగా ఉన్న టైల్స్ లేదా దీన్ని గోన పెంకు అని కూడా అంటాం. గోన పెంకు వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూడండి, గోన పెంకు ఆకారంలో ఉంటాయి. గోన పెంకు అంటే ఒక ఫ్లాట్గా ఉన్న ఒక టైల్స్ ఉంటాయి కదా, ఫ్లాట్గా ఉన్న టైల్స్ లేదా గోన పెంకు ఆకారంలో సరళ శల్కల ఉపకళ కణాలు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 670. సరళ శల్కల ఉపకళ లేదా పేవ్మెంట్ ఉపకళలోని కణాల్లోని కేంద్రకం ఏ ఆకారంలో ఉంటుంది? ఇంతకుముందు ప్రశ్న ఏంటంటే ఆ కణాలు ఏ ఆకారంలో ఉంటాయని చూసే మనం అవి బల్లపరుపుగా పెంకు ఆకారం, గోన పెంకు ఆకారంలో ఉంటాయని మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ కణంలోని కేంద్రకము ఏ ఆకారంలో ఉంటుంది? ఆన్సర్ ఏంటంటే అండాకారంలో ఉంటుంది. కణమేమో టైల్స్ లాగా లేదా గోన పెంకు ఆకారంలో ఉంటుంది. ఆ కణంలోని కేంద్రకం మాత్రం
అండాకారంలో ఓవల్ షేప్లో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 671. సరళ శల్కల ఉపకళా కణాలు ఏ ఏ అవయవాల్లో ఉంటాయి? చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్. ఇవి మ్యాచ్ ద లేదా సరైన దానిని గుర్తించండి అని అలాంటి క్వశ్చన్ రూపంలో ఇవి ఇవ్వచ్చు. సరళ శల్కల ఉపకళా కణాలు ఏ ఏ అవయవాల్లో ఉంటాయంటే ఇవి రక్తనాళాల అంతరస్థరము, శరీర కుహరంలోని మీసోథియం, అలాగే నెఫ్రాన్లోని బౌమెంట్స్ గుళిక కుడ్యము, ఊపిరితిత్తుల్లోని వాయుకోశాలు. వీటన్నిటిలో ఉండే స్థరం ఏంటంటే లేదా కణజాలం ఏంటంటే అది సరళ శల్కల ఉపకళ కణజాలం. సరళ శల్కల ఉపకళ కణజాలం ఎక్కడెక్కడ ఉంటాయి? రక్తనాళాల్లో అంతఃస్థరం అంటే లోపల భాగంలో, అలాగే శరీర కుహరంలోని మీసోథియంలో, అలాగే నెఫ్రాన్లోని బౌమెంట్స్ గుళిక ఒక గోడలో, ఊపిరితిత్తుల్లోని వాయుకోశాల్లో ఈ సరళ శల్కల ఉపకళ అనే కణజాలం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 672. ఫ్లూరా ఆంత్రవేష్టనం, హృదయావరణ త్వచం అను శరీర భాగాల్లో ఉండే ఉపకళ. ఫ్లోరా అంటే ఊపిరితిత్తులకు సంబంధించినది, ఆంత్రవేష్టనం, అలాగే హృదయావరణ త్వచం అంటే గుండెని ఆవరించి ఉన్న త్వచాన్ని, వీటన్నిటిని శరీర భాగాల్లో ఉండే ఉపకళ సరళ శల్కల ఉపకళ. దీనిని మీసోథీలియం, ఇది మీసోథీలియం నుంచి ఏర్పడుతుంది. మీసోథీలియం సరళ శల్కల ఉపకళ. క్వశ్చన్ నెంబర్ 673. జనన ఉపకళ నెఫ్రాన్లోని సమీపస్థ, దూరస్థ, సంవళిక నాళికలలో ఉండే ఉపకళా కణజాలం ఏది? జనన ఉపకళ, అలాగే నెఫ్రాన్లో ఉన్న సమీపస్థ, దూరస్థ, సంవళిక నాళికలలో ఉండే ఉపకళా కణజాలం ఏంటంటే సరళ ఘనాకార ఉపకళ. సరళ ఘనాకార ఉపకళ అనేక ఉపకళలు మనం చూస్తాం. క్వశ్చన్ నెంబర్ 674. సరళ ఘనాకార ఉపకళలో కణము ఎన్ని స్థరాలతో ఏర్పడి ఉంటుంది? ఆన్సర్ ఒకే కణస్థలం. అలాగే సరళ శల్కల ఉపకళ కణజాలంలో కూడా ఒకే కణస్థరము ఉంటుంది. సరళ ఘనాకార ఉపకళలో కూడా కణము ఒకే కణస్థరమును కలిగి ఉంటుంది. 675. కణాలు ఘనాకారంలో ఉండి వాటి మధ్యలో గోళాకార కేంద్రమును కలిగి ఉన్న ఉపకళా కణజాలం పేరేమిటి? కణాలేమో ఘనాకారంలో ఉంటాయి, అంతేకాదు వాటి మధ్యలో కేంద్రకం ఉంటుంది. ఆ కేంద్రకము గోళాకార కేంద్రకం ఆకారంలో ఉంటుంది. ఆ కణజాలాన్నే మనం సరళ ఘనాకార ఉపకళ అంటున్నాం. సరళ ఘనాకార ఉపకళ అంటున్నాం. మనము సరళ శల్కల ఉపకళలో కేంద్రకం ఎలా ఉంటుందని చెప్పుకున్నాం? అండాకారంలో ఉంటుంది. కానీ సరళ ఘనాకార ఉపకళలో కేంద్రకం గుండ్రంగా ఉంటుంది కదా ప్రియులారా ఫ్రెండ్స్, గుండ్రంగా ఉంటుంది అంటే గోళాకారంను కలిగి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 676. ఏ అవయవ భాగంలో ఘనాకార ఉపకళ సూక్ష్మ చూషకాలను కలిగి ఉంటుంది? ఏ అవయవ భాగంలో ఘనాకార ఉపకళ సూక్ష్మ చూషకాలను కలిగి ఉంటుంది? ఆన్సర్ నెఫ్రాన్లోని సమీపస్థ సంవళిత నాళము. నెఫ్రాన్లోని సమీపస్థ సంవళిత నాళం. క్వశ్చన్ నెంబర్ 677. కణాలు వరుసగా సన్నగా పొడవుగా లేదా కణాలు సన్నగా పొడవుగా ఒకే వరుసలో అమరి ఉండే కణాలు గల కణజాలం ఏది అంటే సరళ స్తంభాకార ఉపకళా కణజాలం. దీనిలో కణాలు ఎలా ఉంటాయంటే సన్నగా ఉంటాయి, పొడవుగా ఉంటాయి, అలాగే ఇవన్నీ కూడా ఒకే వరుసలో అమరి ఉంటాయి. అది సరళ స్తంభాకార ఉపకళలో ఉండే కణజాలం. క్వశ్చన్ నెంబర్ 678. సరళ స్తంభాకార ఉపకళలో కేంద్రకము ఎలా ఉంటుంది? సరళ స్తంభాకార ఉపకళలో కేంద్రకం ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది? ఆన్సర్ ఇది కణ ఆధారానికి దగ్గరగా ఉంటుంది.
అలాగే ఇది అండాకారంలో ఉంటుంది, మనం ఆల్రెడీ చూసాం. 679 సరళ స్తంభాకార ఉపకళ కణాల మధ్యలో అక్కడక్కడ శ్లేష్మాన్ని స్రవించే గందులను ఏమంటారు? వెరీ ఇంపార్టెంట్. సరళ స్తంభాకార ఉపకళా కణాల మధ్యలో అక్కడక్కడ శ్లేష్మాన్ని స్రవించే గందులను గాబ్లెట్ కణాలని అంటారు. క్వశ్చన్ నెంబర్ 680 చూద్దాం. సరళ స్తంభాకార ఉపకళ అనేది ఎన్ని రకాలుగా విభజింపబడింది? సరళ స్తంభాకార ఉపకళ ఎన్ని రకాలు? ఆన్సర్ చూద్దాం. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఒకటి శైలికామయ స్తంభాకార ఉపకళ, శైలికామయ అంటే శైలికలు ఉంటాయి. 2 శైలికారహిత అంటే శైలికలు లేని స్తంభాకార ఉపకళ. సరళ స్తంభాకార ఉపకళ కదా. ఇందాక మనం సరళ ఘనాకార ఉపకళ చెప్పుకున్నాం. ఇప్పుడు సరళ స్తంభాకార ఉపకళలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటేమో శైలికామయం, రెండవదేమో శైలికారహిత స్తంభాకార ఉపకళ. క్వశ్చన్ నెంబర్ 681 స్వేచ్ఛ అగ్రతలంలో శైలికలను కలిగి ఉండే స్తంభాకార కణాలు గల ఉపకళా కణజాలం ఏది? స్వేచ్ఛ అగ్రతలంలో, స్వేచ్ఛ అంటే పైన టాప్లో, కణం యొక్క పైన స్వేచ్ఛ అగ్రతలంలో శైలికలను కలిగి ఉండే స్తంభాకార కణాలు అవి గల ఉపకళా కణజాలమును శైలికామయ స్తంభాకార ఉపకళ అంటాం. శైలికామయ స్తంభాకార ఉపకళ. 682 ఫాలోపియన్ నాళము, మెదడు కోష్టకాలు, నాడీదండ కేంద్రకుళ్య, బ్రాంకియోల్స్ మొదలైన వాటి కుహరం లోపలి తలాల్లో ఉండే కణజాలం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్. ఫాలోపియన్ ట్యూబ్ కదా, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఫాలోపియన్ ట్యూబ్ ఉంటుంది. ఫాలోపియన్ ట్యూబ్లో మెదడు కోష్టకాలు, అలాగే నాడీదండ కేంద్రకుల్యలో బ్రాంకియోల్స్ అంటే లంగ్స్లో ఉండే బ్రాంకియోల్స్లో, వీటన్నిటిలో లోపలి కుహర తలాల్లో ఉండే కణజాలమే శైలికామయ స్తంభాకార ఉపకళ కణజాలము అంటాం. ఉపకళ కణజాలం. నెక్స్ట్ క్వశ్చన్ 683 వాయునాళాలు, ద్రవము నిండిన గదులు, జనన నాళాలు వీటన్నిటిలో కూడా సరళ శైలికారహిత ఉపకళను కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా వాయునాళాలు, గ్రంథి నిండిన గదులు, ద్రవం నిండిన గదులు, జనన నాళాలు ఇవన్నీ కూడా ఏ ఉపకళను కలిగి ఉంటాయంటే సరళ శైలికారహిత ఉపకళ అంటే శైలికలు లేని ఉపకళ. 684 జీర్ణాశయము, ప్రేగు, కుహరం లోపలి తలంలో ఉండే కణజాలం. ఇది కూడా ఇంపార్టెంట్, గమనించాలి. జీర్ణాశయం, ప్రేగు కుహరి లోపల తలంలో ఉండే కణజాలం శైలికారహిత స్తంభాకార కణజాలం. క్వశ్చన్ నెంబర్ 685 ప్రేగులో ఉండే ఉపకళా కణాల ఉపరితలంపై ఉండే సూక్ష్మ శోషకాల పాత్ర ఏమిటి? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, పేగులో ఉపకళా కణాలు ఉంటాయి. అవి శైలికారహిత స్తంభాకార ఉపకళ. దానిలో సూక్ష్మమైన శోషకాలు ఉంటాయి. శోషకాలు అంటే సక్కర్స్ ఉంటాయి. వాటి యొక్క పాత్ర ఏంటి అంటే శోషణ ఉపరితల వైశాల్యమును పెంచుతాయి. అంటే ఎక్కువగా శోషించడానికి వీలుగా ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి. ఇవి సూక్ష్మ శోషకాలు. నెక్స్ట్ క్వశ్చన్ స్థరిత ఉపకళకు మరొక పేరు సంయుక్త ఉపకళ. 687 సంయుక్త ఉపకళలో ఎన్ని స్తరాలు ఉంటాయి? 1 కంటే ఎక్కువ స్తరాలు ఉంటాయి. 688 రసాయనిక యాంత్రిక ఒత్తిడి నుండి రక్షించే ఉపకళ. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రసాయనిక యాంత్రిక ఒత్తిడి నుంచి రక్షించే ఉపకళ సంయుక్త ఉపకళ. అండ్ 689 పొడిగా ఉండే చర్మమును ఉపరితలాన్ని కప్పి ఉంచే ఉపకళ. పొడిగా ఉండే చర్మం యొక్క ఉపరితలాన్ని కప్పి ఉంచే ఉపకళ సంయుక్త ఉపకళ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 690
సంయుక్త ఉపకళకు మరొక పేరు, సంయుక్త ఉపకళకు మరొక పేరు, దానినే స్థరిత, కెరటిన్ సహిత సెల్కల ఉపకళ అని 3 పేర్లతో మనం పిలవచ్చు. స్థరిత, కెరటిన్ సహిత, అలాగే సెల్కల ఉపకళ అని మనం 3 రకాలుగా పిలవచ్చు. క్వశ్చన్ నెంబర్ 691. తేమ గల ఆస్యకుహరం, గ్రసని, ఆహారవాహిక, యోని లోపలి తలాలను ఆవరించి ఉండే ఉపకళ. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్, గుర్తుపెట్టుకోండి. తేమ గల ఆస్యకుహరం అంటే నోటి భాగము, గ్రసని, ఆహారవాహిక, ఇలా యోని లోపలి తలాలను ఆవరించి ఉండే ఉపకళ సంయుక్త ఉపకళ. సంయుక్త ఉపకళ. నౌ క్వశ్చన్ నెంబర్ 692. క్వశ్చన్ నెంబర్ 692 చూద్దాం. కెరటిన్ రహిత సెల్కల ఉపకళ అని దేనిని అంటారు? కెరటిన్ రహిత సెల్కల ఉపకళని సంయుక్త ఉపకళను అంటారు. క్వశ్చన్ నెంబర్ 693. లాలజల గ్రంథులు, స్వేద గ్రంథులు, క్లోమ గ్రంథుల ముఖ్య భాగాల లోపలి తలల్లో ఉండే ఉపకళ. లాలాజల గ్రంథులు, స్వేద గ్రంథులు, క్లోమ గ్రంథులు, వాటి యొక్క ముఖ్య నాళాలు ఉంటాయి కదా, ఆ నాళాల లోపలి తలలో ఉండే ఉపకళ సంయుక్త ఉపకళ. దీనినే సెల్కల ఉపకళ అని కూడా మనం పిలుస్తాం. సంయుక్త ఉపకళ లేదా సెల్కల ఉపకళ అని పిలుస్తాం. క్వశ్చన్ నెంబర్ 694. సంయుక్త ఉపకళలో కణాలు ఘనాకారంలో ఉండటం వల్ల దీనిని ఏమంటారు? దీనిని స్థరిత గణాకార ఉపకళ అని కూడా అంటారు. సెల్కల ఉపకళ అంటున్నాం, అలాగే స్థరిత గణాకార ఉపకళ అని కూడా అంటున్నాం. 695. మూత్రాశయ కుడ్యంలో ఉండే ఉపకళ. ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మూత్రాశయ, యూరిన్ బ్లాడర్లో ఉండే ఆ కుడ్యంలో ఉండే ఉపకళ సంయుక్త ఉపకళ. దీనినే సెల్కల ఉపకళ లేదా స్థరిత గణాకార ఉపకళ అని కూడా పిలుస్తాం. క్వశ్చన్ నెంబర్ 696. మూత్రాశయంలో మూత్రం పరిమాణమును బట్టి పలుచుగా కానీ మందంగా కానీ మారుతూ ఉండే ఉపకళ. ఆన్సర్ సంయుక్త ఉపకళ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మూత్రం ఎక్కువ నిలబడి ఉన్నప్పుడు దాన్ని ఒత్తిడిని తట్టుకోవడానికి ఈ ఉపకళ అనేది అది అవసరమైతే ఒక్కోసారి పలుచగా మారాలి లేదా మందంగా మారుతూ ఉండాలి. ఆ ఫ్లెక్సిబిలిటీ అయితే దీనికి ఉంది. దీనికి సంయుక్త ఉపకళ అని మనం చెప్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 697. మూత్రం పరిమాణమును బట్టి పలుచగా కానీ మందంగా కానీ మారుతూ ఉండే ఉపకళ కాబట్టి ఈ సంయుక్త ఉపకళని ఏమంటారంటే పరివర్తన ఉపకళ లేదా మధ్యాంతర ఉపకళ. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఇది తన యొక్క స్థితిని మార్చుకుంటూ ఉంటుంది కాబట్టి తన యొక్క మందంగా కానీ పలుచగా కానీ ఆ యూరిన్ యొక్క పరిమాణాన్ని బట్టి మార్చుకుంటూ ఉంటుంది కాబట్టి ఈ సంయుక్త ఉపకళనే పరివర్తన ఉపకళ లేదా మధ్యాంతర ఉపకళ అని అంటాం. 698. సరళ ఉపకళ అయినప్పటికీ స్థరిత ఉపకళలాగా కనిపించే ఉపకళ ఏది? ఇది యాక్చువల్గా సరళ ఉపకళ కానీ స్థరిత ఉపకళలాగా కనిపించుతుంది. దానినే మిథ్యాస్థరిత ఉపకళ. మిథ్య అంటే సూడో, మిథ్యాస్థరిత ఉపకళ. యాక్చువల్గా ఇది సరళ ఉపకళ కానీ ఇది స్థరిత ఉపకళలా కనిపిస్తుందంట. దాన్నే మిథ్యాస్థరిత ఉపకళ అంటాం. 699. శైలికా సహితమై గాబ్లెట్ కణాలతో కూడిన వాయునాళంలాగా లేదా శైలికా రహితమై గాబ్లెట్ కణాలు లేని ఎపిడైడిమిస్ లాగా ఉండే ఉపకళ ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా చూడండి. ఇది ఎలా ఉంటుందంటే దీనిలో శైలికలు ఉంటాయి, శైలికలు ఉండి గాబ్లెట్ కణాలతో కూడా ఉంటాయి, అలాగే వాయునాళంలాగా ఉంటుంది, లేక శైలికలు లేకుండా కూడా ఉంటుంది, గాబ్లెట్ కణాలు లేకుండా ఉంటుంది. ఎపిడిడైమిస్ లాగా ఉండే ఉపకళను మనము మిథ్యాస్థరిత ఉపకళ అని అంటాం. మిథ్యాస్థరిత ఉపకళ అని అంటాం. నెక్స్ట్ టాపిక్ మనం చూద్దాం. గ్రంథి ఉపకళ గురించి మనం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 700. కొన్ని స్తంభాకార లేదా గణాకార కణాలు ప్రత్యేకతను సంతరించుకొని స్రావాలను ఉత్పత్తి చేసే ఉపకళను ఏమంటారు? ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇంపార్టెంట్.
స్తంభాకార లేదా గణాకార కణాలు ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయి. అలాగే స్రావాలను కూడా ఉత్పత్తి చేస్తాయి. అలాంటి ఉపకళనే మనం గ్రంథి ఉపకళ అని పిలుస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, గ్రంథి కణాలు ఎన్ని రకాలు? గ్రంథి కణాలు ఎన్ని రకాలు అంటే 2 ఏకకణ గ్రంథులు, బహుకణ గ్రంథులు. క్వశ్చన్ నెంబర్ 7 ఉపకళా త్వచంలో విడివిడిగా ఉంటూ ఆహార నాళంలో ఉండే ఏకకణ గ్రంథులను ఏమంటారు? ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ బిట్. ఉపకళా త్వచంలో విడివిడిగా ఉంటాయి కానీ ఆహార నాళంలో ఉంటాయి. ఇవి ఏకకణ గ్రంథులు. వీటినే గాబ్లెట్ కణాలని పిలుస్తాం. హాయ్ ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది లైక్లు చేస్తున్నారు. రీజన్ ఏంటో తెలియదు. అంటే ఇంకా వీడియోస్లో ఏమైనా క్వాలిటీ కావాలా లేకపోతే ఏంటనేది నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే మ్యాక్సిమం ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. చాలా టైం వెచ్చించి కనీసం రోజుకి 4 to 5 అవర్స్ ఒక వీడియో చేయాలంటే 4 to 5 అవర్స్ పడుతుంది. అయినా కానీ కూడా నా ప్రైవేట్ టైం అంతా నేను ఇక్కడ పెట్టి నేను వీడియో చేస్తున్నాను. సో ఐఎమ్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ సమ్ కోఆపరేషన్ ఫ్రమ్ యువర్ సైడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్స్. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేక మందికి రికమెండ్ చేయబడుతుంది. అనేక మంది చూస్తారు, అందరూ బెనిఫిట్ పొందుతారు. ఇది ఒకళ్ళిద్దరి కోసం కాదు ఫ్రెండ్స్, అందరికీ బెనిఫిట్ జరగాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. మీరు మీ ఒపీనియన్స్ కూడా నాకు తెలియజేయండి. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 703 చూద్దాం. ఉపకళా త్వచంలో గుంపులుగా ఉన్న గ్రంథి కణాలను ఏమంటారు? ఉపకళా త్వచంలో గుంపులుగా ఉన్న గ్రంథి కణాలను ఏమంటారంటే బహుకణ గ్రంథులు అని అంటారు. 704 లాలాజల గ్రంథుల్లో గుచ్చాలుగా ఉన్న గ్రంథి కణాలను ఏమంటారు? ఆన్సర్ బహుకణ గ్రంథులు. క్వశ్చన్ నెంబర్ 705 స్రావాలు విడుదల చేసే పద్ధతిని అనుసరించి గ్రంథులు ఎన్ని రకాలు? ఆన్సర్ 2 రకాలు. అవి ఒకటి బహిస్రావక గ్రంథులు, 2 అంతఃస్రావక గ్రంథులు. ఈ 2 కూడా స్రావాలను విడుదల చేస్తాయి. క్వశ్చన్ నెంబర్ 706 చూద్దాం. 706 నాళ సహితమై శ్లేష్మము, లాలాజలము, చెవి గులిమి, దీనినే సిరుమిన్ అంటాం. అలాగే నూనె, పాలు, జీర్ణరసాలు, ఇతర కణ ఉత్పత్తులను స్రవించే గ్రంథులను ఏమంటాము? ఇవి గ్రంథులు ఏం స్రవిస్తాయి? శ్లేష్మాన్ని స్రవిస్తాయి, లాలాజలాన్ని స్రవిస్తాయి, చెవిలో ఉన్న గులిమి సిరుమిన్ని స్రవిస్తాయి, నూనె బాడీ నుంచి నూనె ఫ్యాట్ను స్రవిస్తాయి, పాలను స్రవిస్తాయి, జీర్ణాశయంలో జీర్ణ రసాలను, అలాగే ఇంకా ఇతర కణ ఉత్పత్తులను కూడా స్రవిస్తాయి. ఆ గ్రంథులను ఏమంటామంటే బహిస్రావక గ్రంథులని పిలుస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కణజాలాలు మనం చెప్పుకున్నాం కదా, కణజాలాలు దాదాపు 4 నుంచి 5 మార్క్స్కి వస్తాయి. 4 నుంచి 5 మార్క్స్ అంటే దాదాపు 7 బిట్స్ వస్తాయి. ఈచ్ బిట్ హాఫ్ మార్క్ కాబట్టి 7 బిట్ వస్తాయి. జాగ్రత్తగా గమనించండి. మీరు కూడా వీలైతే మీ సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి ఎలాగో నేను PDF పంపిస్తాను. మెంబర్షిప్ లేని వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు కూడా ఒక సొంత నోట్స్ మెయింటైన్ చేసుకుంటే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 707 స్రావక పద్ధతి ఆధారంగా బహిస్రావక గ్రంథులు ఎన్ని రకాలు? అగైన్ మళ్ళీ స్రావాన్ని అనుసరించి 2 రకాలు, బహిస్రావక, అంతఃస్రావక. అలాగే స్రావక పద్ధతిని అనుసరించి మరలా బహిస్రావక గ్రంథుల్ని విభజించడం జరిగింది. అవి 3 రకాలు. ఒకటి మీరోక్రైన్ గ్రంథులు, 2 ఎపోక్రైన్ గ్రంథులు, 3 హోలోక్రైన్ గ్రంథులు. రైట్, హోలోక్రైన్ గ్రంథులు. క్వశ్చన్ నెంబర్ 708 స్రావక కణికలను ఇతర కణ పదార్థాలు నష్టపోకుండా వెలుపలికి విడుదల చేసే బహిస్రావక గ్రంథి ఏది? స్రావక కణికలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే, ఇతర కణ పదార్థాలు ఏవి కూడా నష్టపోకుండా వాటిని మాత్రమే వెలుపలికి విడుదల చేసే బహిస్రావక గ్రంథి ఆన్సర్
మీరోక్రైన్ గ్రంథి, ఇది క్లోమంలో ఉంటుంది, క్లోమం ప్యాంక్రియాస్లో ఉంటుంది. మీరోక్రైన్ గ్రంథి ఇది స్రావక కణికలను మాత్రమే దాన్ని బయటికి పంపిస్తుంది, విడుదల చేస్తుంది. ఈ మీరోక్రైన్ గ్రంథి అనేది క్లోమంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 709. కణ అగ్రభాగము స్రావక పదార్థంతో సహా కణము నుండి తెగిపోయే బహిస్రావక గ్రంథి పేరేమిటి? కణ అగ్రభాగం దానిలో ఉండే స్రావక పదార్థంతో సహా కణం నుండి తెగిపోయే బహిస్రావక గ్రంథి ఏదంటే ఎపోక్రైన్ గ్రంథి. వీటిని క్షీర గ్రంథులు అంటాం. అంటే బొట్లు బొట్లుగా విడిపోతూ ఉంటాయి. బొట్లు బొట్లుగా పాలు కదా, బొట్లు బొట్లుగా విడిపోతూ ఉంటాయి. ఎపోక్రైన్ గ్రంథి ఇది కూడా ఈ రెండు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీరోక్రైన్ గ్రంథి అది క్లోమంలో ఉంటుంది, అలాగే ఎపోక్రైన్ గ్రంథి పాల గ్రంథుల్లో అంటాం వీటిని. క్వశ్చన్ నెంబర్ 710 చూద్దాం. కణం మొత్తం విచ్ఛిన్నం చెంది దానిలోని స్రావకాలను వెలుపలికి విడుదల చేసే గ్రంథులు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కణం మొత్తం కూడా విచ్ఛిన్నం చెందుతుంది, దానిలో ఉన్న స్రావకాలన్నింటినీ కూడా బయటకు విడుదల చేస్తున్న గ్రంథి దాన్ని హోలోక్రైన్ గ్రంథులు అంటాం. వీటిని చర్మస్రావ గ్రంథుల్లో ఉంటాయి. ఇవి చర్మం నుంచి చర్మస్రావ గ్రంథుల్లో ఉంటాయి. 711. నాళరహితమైన గ్రంథులు ఇవి. నాళరహితం అంటే నాళాలు లేని గ్రంథులు అంతఃస్రావక గ్రంథులు. మరి నాళ సహిత గ్రంథులు ఏమిటి? అవి బహిస్రావక గ్రంథులు, బయటికి విడుదల చేస్తాయి అవి. తర్వాత 712. అంతఃస్రావ గ్రంథులు స్రావాలను ఏమంటారు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంతఃస్రావ గ్రంథులు స్రవిస్తాయి కదా, ఆ స్రావాలను ఏమంటారంటే హార్మోన్లు అని అంటాం. హార్మోన్లు అని పిలుస్తాం. 713. హార్మోన్లు వివిధ భాగాలకు ఎలా రవాణా చేయబడతాయి? హార్మోన్లు వివిధ భాగాలకు రక్తం ద్వారా రవాణా చేయబడతాయి. నెక్స్ట్ టాపిక్ మనము సంయోజక కణజాలాల గురించి చూద్దాం. ఇప్పటివరకు మనం అంతా కూడా సరళ కణజాలను చూసాం, సంయుక్త కణజాలాలను చూసాం. ఇప్పుడు సంయోజక కణజాలాల గురించి మనం డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 714. ఉన్నత స్థాయి జంతువుల శరీరంలో అత్యంత సమృద్ధిగా విస్తరించి ఉన్న కణజాలాలు ఏవి? ఉన్నత స్థాయి జంతువులు అంటే మనుషులు ఉన్నత స్థాయి జంతువులు కదా. ఇంకా ఈ శరీరాలలో అత్యంత సమృద్ధిగా విస్తరించి ఉన్న కణజాలం సంయోజక కణజాలం. మనము ఇంకా కదా క్షీరదాలు, క్షీరదాలన్నీ కూడా ఉన్నత స్థాయి జంతువులు. 715. ఇతర కణజాలాలను లేదా అవయవాలను బంధించి ఆధారాన్నిచ్చే కణజాలం ఏది? చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చూడండి. ఇతర కణజాలాలను లేదా అవయవాలను బంధించి ఉంచుతుంది, అలాగే వాటికి ఆధారాన్ని ఇచ్చే కణజాలం సంయోజక కణజాలం. క్వశ్చన్ నెంబర్ 716. సంయోజక కణజాలం ఏ త్వచం నుంచి ఉద్భవిస్తుంది? ఇది కూడా ఇంపార్టెంటే, మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్ పాయింట్. సంయోజక కణజాలం, దీన్ని కనెక్టివ్ టిష్యూ అంటున్నాం. సంయోజక కణజాలం ఏ త్వచం నుంచి ఉద్భవిస్తుందంటే మధ్యత్వచం నుంచి ఉద్భవిస్తుంది, మధ్యత్వచం. క్వశ్చన్ నెంబర్ 717. సంయుక్త కణజాలంలో కణాలు తక్కువ సంఖ్యలో విశాలంగా ఏ పదార్థంలో విస్తరించి ఉంటాయి? సంయుక్త కణజాలంలో కణాలు ఉంటాయి కదా, ఆ కణాలు ఒక పదార్థంలో విస్తరించి ఉంటాయి. అయితే చాలా తక్కువ సంఖ్యలో విస్తరిస్తాయి, కానీ ఒకదాని మధ్య గ్యాప్ చాలా ఉంటుంది, విశాలంగా విస్తరించి ఉంటాయి. అది ఆ పదార్థమే కణబాహ్య మాత్రిక అంటాం. క్వశ్చన్ నెంబర్ 718. చూడండి, మాత్రికలో వివిధ రకాల తంతువులతో పాటు ఏమి ఉంటుంది? మాత్రికలో వివిధ రకాల తంతువులు ఉంటాయట. ఆ తంతువులు ఏంటంటే కొలాజన్, స్థితిస్థాపక, జాలక తంతువులు. కొలాజన్ తంతువులు అంటాం, స్థితిస్థాపక తంతువులు, జాలక, ఇలా 3 రకాలైన తంతువులు మాత్రికలో ఉంటాయి. ఈ 3 రకాలైన తంతువులతో పాటు ఇంకా ఏముంటుందంటే అధస్థ పదార్థము, వెరీ ఇంపార్టెంట్. అధస్థ పదార్థం అని ఒక పదార్థము ఈ తంతువులతో పాటు ఉంటుంది.
నెక్స్ట్ క్వశ్చన్ 719. మాత్రికలోని అధస్థ పదార్థంలో ఏమి ఉంటాయి? చాలా ఇంపార్టెంట్ చూడండి. మాత్రికలోని అధస్థ పదార్థంలో ఏమి ఉంటాయి? ఆన్సర్ నీరు, ప్రోటీన్, పాలీసాకరైడ్లు ఉంటాయి. నీరు ఉంటుంది, ప్రోటీన్లు ఉంటాయి, పాలీసాకరైడ్లు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 720. కణజాలానికి దృఢత్వాన్ని, స్థితిస్థాపక స్థితిని, నమ్యతను చేకూర్చేవి ఏవి? ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. కణజాలానికి దృఢత్వం ఉండాలి, అలాగే ఎలాస్టిక్ నేచర్, స్థితిస్థాపక స్థితి ఉండాలి, అలాగే నమ్యత, సాఫ్ట్నెస్ని కూడా చేకూర్చేవి మాత్రికలోని తంతువులు. ఈ తంతువులు మనం చూసాం కదా, కొలాజన్ తంతువులని, స్థితిస్థాపక తంతువులని, మనం 3 రకాల తంతువులను మనం చూసాం. 721. కణబాహ్య మాత్రికలోని దేని స్వభావాన్ని బట్టి సంయోగ కణజాలమును 3 సమూహాలుగా విభజించారు? ఇప్పుడు చూడండి, మళ్ళీ సంయోగ కణజాలం 3 భాగాలుగా విభజించారు. ఇది దేనిని బట్టి అంటే కణబాహ్య మాత్రికలో ఒక స్వభావాన్ని బట్టి సంయోగ కణజాలాన్ని 3 సమూహాలుగా విభజించారు. ఆ మాత్రికలో ఉన్న స్వభావం ఏంటంటే కణాల స్వభావం బట్టి, కణబాహ్య మాత్రికలోని కణాల స్వభావం బట్టి సంయోగ కణజాలమును 3 సమూహాలుగా విభజించారు. ఇప్పుడు ఆ 3 సమూహాలు ఏంటో మనం చూద్దాం. 722. సంయోజక కణజాలాలు ఎన్ని రకాలుగా విభజింపబడినవి? అవి 3 రకాలుగా విభజించబడినవి. 1 వాస్తవిక సంయోజక కణజాలం, 2 అస్థిపంజర కణజాలం, 3 ద్రవరూప సంయోజక కణజాలం, ద్రవరూప సంయోగ కణజాలం. నెక్స్ట్ 723. క్వశ్చన్ నెంబర్ 723 చూద్దాం. దేహంలోని అవయవాల మధ్య విస్తరించి ఉండే సంయోజక కణజాలం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దేహంలోని అవయవాల మధ్య విస్తరించి ఉండే సంయోజక కణజాలం వాస్తవిక సంయోజక కణజాలం. 724. పాక్షిక ద్రవరూప మాత్రికలో కణాలు, తంతువులు వదులుగా ఉండే కణజాలం పేరు, దాన్నే వదులు సంయోజక కణజాలం. 725. వదులు సంయోజక కణజాలం ఎన్ని రకాలు? మళ్ళీ చూడండి, ఇది వదులు సంయోజక కణజాలం 3 రకాలు. అవేంటంటే ఏరియోలార్ కణజాలం, 2 ఎడిపోజ్ కణజాలం, 3 జాలక కణజాలం. 726. క్వశ్చన్ నెంబర్ 726. దేహంలో ఎక్కువగా విస్తరించి ఉండే సంయోజక కణజాలం. వెరీ ఇంపార్టెంట్. దేహంలో ఎక్కువగా విస్తరించి ఉండే సంయోజక కణజాలము ఏరియోలార్ సంయోజక కణజాలం, అంటే ఎక్కువ ఖాళీ ఉండే కణజాలం. 727 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 727. అన్ని అవయవాల్లో దట్టించబడి ఉండే కణజాలం ఏరియోలార్ కణజాలం. వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా అన్ని అవయవాల్లో ఉంటుంది, అన్ని అవయవాల్లో అది ప్యాక్ చేయబడి ఉంటుంది. చర్మంలో అధచర్మ స్తరమును ఏర్పరిచే కణజాలం. చర్మంలో అధచర్మం అంటే కింది చర్మాన్ని ఏర్పరిచే కణజాలము ఏరియోలార్ కణజాలం. 729. ఏ కణజాలంలో ఫైబ్రోబ్లాస్ట్లు, మాస్ట్ కణాలు, ఎడిపోసైట్స్, ప్లాస్మా కణాలు, తంతువులు మరియు ఏరియోలా అనే ఖాళీ ప్రదేశాలు ఉంటాయి? ఫైబ్రోబ్లాస్ట్లు ఉంటాయి, మాస్ట్ కణాలు ఉంటాయి, ఎడిపోసైట్స్ అంటే కురువు కణాలు ఉంటాయి, ప్లాస్మా కణాలు ఉంటాయి, తంతువులు ఉంటాయి, అలాగే ఏరియోలా అనే ఖాళీ ప్రదేశాలు కూడా ఉంటాయి. అలాంటి కణజాలాన్ని ఏరియోలార్ కణజాలం అంటున్నాం. ఇక ఈరోజు క్లాస్లో లాస్ట్ బిట్ మనం చూద్దాం. 730 బిట్ చూద్దాం ఫ్రెండ్స్. తంతువులను స్రవించే అత్యంత సాధారణ కణాలు ఏవి? తంతువులను స్రవించే అత్యంత సాధారణ కణాలు ఫైబ్రోబ్లాస్టులు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్. ఆల్మోస్ట్ మనము 60 బిట్స్ వరకు మనం డిస్కస్ చేసాం. ఈ కణజాలాల నుంచి దాదాపు 200-300 బిట్స్ వస్తాయి. దాదాపు 200-300 బిట్స్ వస్తాయి కణజాలం గురించే. ఈ చాప్టర్లో హాఫ్ ఆఫ్ ది చాప్టర్ ఏదైతే ఉందో 2వ యూనిట్లో హాఫ్ ఆఫ్ ఇది కణజాలాలే ఉన్నాయి. కాబట్టి మీరు మెంబర్షిప్ తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటేనే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది క్లాసు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్.